హాయ్, చిన్నప్పుడు చదువుకున్నా న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పేసి. కాకపోతే దాని పేరు మీద సినిమా వస్తుందని అసలు అనుకోలేదు. బట్ సుమంత్ గారిది కొత్త మూవీ న్యూటన్స్ థర్డ్ లా 31st రిలీజ్. మేము 2 రోజుల ముందే చూసాము. పనిలో పని ఇది రివ్యూ ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడనే. ఇది రేపు మార్నింగ్ పడుతుంది, అంటే 31st మార్నింగ్ పడుతుంది రివ్యూ మనకి. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే ఒక లైన్ ని వాడి సినిమా తీసేది. లైక్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కర్మ, మనం చేసింది ఏది మనం వదిలిపెట్టదు అని. మనకి ఇక్కడ ఈ సెటప్ అండ్ పే ఆఫ్ సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయినాయి ఈ మూవీలో. ప్లాట్ ఏంటి అని అంటే, మూవీ స్టార్టింగే వినయ్ అనే ఒక హీరో చనిపోవడంతో ఆ సీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ స్టోరీలోకి సుమంత్ గారు ఎలా ఎంటర్ అయ్యారు యాజ్ పోలీస్ ఆఫీసర్, ఆ తర్వాత అది ఎలా ఎవాల్వ్ అయింది అండ్ అది ఎలా ఎండ్ అయింది అనేది మనకి మూవీ సింపుల్గా. నేను ఇంతకంటే లాగాలనుకోవట్లేను, ఇట్ విల్ బి స్పాయిలర్స్ బట్టి. పర్ఫార్మెన్సెస్ వైజ్గా మన నీహా గారు అండ్ మన వినయ్ క్యారెక్టర్ చేసిన పర్సన్ అండ్ సుమంత్ గారు, అవసరాలు శ్రీనివాస్ గారు అండ్ మన మ్యూజిక్ బై సింజిత్ మాట్లాడుకుందాం తర్వాత ఈ పర్ఫార్మెన్సెస్ వైజ్గా వీళ్ళకి ఇచ్చిన దాంట్లో అయితే బాగానే చేశారు. అండ్ కో యాక్టర్స్గా ఐ మీన్ కానిస్టేబుల్ అండ్ లేడీ కానిస్టేబుల్గా ఇద్దరు చేశారు. వాళ్ళకి కూడా కొంచెం రిలేట్ అయ్యాను నేను. కొంతమంది పోలీసులు అలానే ఉంటారు యాక్చువల్గా, ఒకరికేమో తొత్తరాగదు, ఒకరికేమో చేయరు, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తారు కొంతమంది. సో ఈ టైప్లో కొంతమంది నేను చూశాను పర్సనల్ లైఫ్లో. సో ఐ రిలేట్ టు దెమ్. నేను ఈ సినిమా తోపు అని చెప్పను కానీ, బట్ ఇట్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అది ఎలా ఇచ్చారో నాకు ఇంకా అర్థం కాదు. బట్ పర్ఫార్మెన్సెస్ వైజ్గా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో చాలా బాగా చేశారనిపించింది. అండ్ ఈ స్టోరీ బాగుంది యాక్చువల్గా. ఈ న్యూటన్స్ థర్డ్ లా అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, అది చాలా బాగా తీశారు. కానీ ఇంకా బాగా తీసి ఉండదు, ఎందుకంటే ఆ ఎగ్జిక్యూషన్ అంటే ఏదైనా సరే ఆన్ పేపర్ మీద మనకు చాలా బాగా కనిపిస్తుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది అంత బాగా వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాల్సింది. అది మన చేతిలో ఉంటుంది కదా. అండ్ మోస్ట్ ఆఫ్ ద మన ఆర్ట్ వర్క్ అనేది ఉంటుంది కదా, ఆర్ట్ వర్క్ అనేది నాకు కొంచెం అది అఫీషియల్గా అనిపించింది, ఐ మీన్ ఆర్టిఫిషియల్గా అనిపించింది. అంటే కొన్ని సీన్స్ అనేది గ్రీన్ స్క్రీన్ వాడితే ఎలా తీస్తామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది నిజం, ఇదిగో కదిలిస్తున్నా కదా, ఇది నిజం. కానీ మనకు సినిమాలో చూసినప్పుడు మీకు అలా అనిపించదు. కొన్ని సీన్స్లో అది అక్కడ ఉందా అన్న థాట్ వస్తుంది, కానీ అక్కడ అది ఉంటుంది. అది సెట్టా లేకపోతే నిజం అనేది మనకు తెలియదు. అండ్ మ్యూజిక్ బై సింజిత్ గారు ఒక లిటిల్ ఆర్ట్స్, ఒక క్రష్ రీసెంట్ సాంగ్, ఇలాంటి ఒక డిస్కోగ్రఫీ అంటారు. సో డిస్కోగ్రఫీ చూసిన తర్వాత ఇది లైక్ సింజిత్ గారు మ్యూజిక్ అని అంటే ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ ఓకే బాగుంటుందేమో అని అనుకున్నాను. బట్ అనుకున్నంత అయితే మ్యూజిక్ ఏం లేదన్న. ఒకవేళ మీరు ఇది మీ దాకా రావాలని నేను కోరుకుంటున్నా. ఇది కట్ చేసి మరి నేను పంపిస్తాను, డోంట్ వరీ. ఎందుకు తగ్గింది అని అనిపించింది. కానీ మూవీ స్టోరీ తగ్గట్టే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేము. బట్ ఓవరాల్గా నాకెలా అనిపించిందో చెప్పాలి అని అంటే, ఇట్ వాస్ డీసెంట్. అంటే బాగాలేదని చెప్పాను నేను, ఇట్ వాస్ డీసెంట్. ఎందుకంటే ఒక డిఫరెంట్ అటెంప్ట్, ఒక థ్రిల్లర్ ప్లస్ ఇన్వెస్టిగేషన్, ఒక కర్మ అనే కాన్సెప్ట్తో చాలా బాగా తీశారు. అండ్ కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్లో వాళ్ళు తాగుతూ కూర్చొని ఆ వైబ్ అయ్యే సీన్స్ కొన్ని ఉంటాయి. అంటే వైబ్ అవుతూ కొట్టుకుంటారు, అది వేరే విషయం. బట్ ఆ సీన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్లో ట్విస్ట్ అనేది చాలా బాగా అది ఎలా చెప్తారంటే యాక్షన్ రియాక్షన్ ఎలా ఉండదంటే అది చెప్తారు. అది మందుల అని అంటారు. మీకు ఆ డైలాగ్ గుర్తుంటుందేమో. సేమ్ అదే మెటాఫర్గా అనిపించింది నాకు. ఈ సినిమా చూడొచ్చు అబ్బా, కానీ ఇది మీరు ఓటీటీలో చూస్తారా థియేటర్లో చూస్తారా అనేది మీ ఇష్టం. కానీ ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ అని అయితే నేను చెప్పగలుగుతాం. ఇంతే. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వెల్స్ అనదర్ వీడియో. బాయ్.